వీలున్నప్పుడల్లా నీకు దీపం పెట్టి నిన్ను పూజిస్తున్నాను కదా. అలాంటి నాకు జీవితంలో ఎలాంటి వెలుగు లేకుండా చేసావెందుకు? నా కలల్ని, నా ఆశల్ని అంధకారంగా మార్చావెందుకు? ఈ జన్మలో ఏం పాపం చేస్తేనో ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నామంటారు. అలా నేను ఏ జన్మలోనైనా ఇలాంటి పాపం చేశానా? ఏదైనా జంటని విడతీశానా? లేక ఏ ఆడపిల్లకైనా గర్భశోకం మిగిల్చానా? అలాంటి పాపం ఏదైనా చేశానని ఈ జన్మలో నా మీద పగ తీర్చుకుంటున్నావా? నీకు అంతగా తీర్చుకోవాలి అనిపిస్తే నన్ను ఏదైనా చేయొచ్చు కదా. లేదా నా ప్రాణం తీసేసి నీ దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఈ పాపం ఎరుగని అశ్విన్ని ఎందుకు బాధ పెడుతున్నావు? తనని ఎందుకు నా బాధలో బలి చేస్తున్నావు? నా మీద కక్ష కట్టావా? నువ్వు ఎన్ని బాధలు పెట్టినా సరే నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. ఈ పాపానికి కారణమైన వాణ్ణి ఊరికే వదలను. వెరీ గుడ్ ఆనంది. అది అలా ధైర్యంగా ముందడుగు వేయాలి. నిన్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాడెవడో కనుక్కొని చావు దెబ్బ కొట్టాలి. ఆనంది, అమ్మా ఆనంది. ఏంటి బాబాయ్? నీతో కొంచెం మాట్లాడాలి, రండమ్మా. అమ్మ ఆనంది, సౌందర్య వాళ్ళ అమ్మమ్మ గారు తీర్థయాత్రకు వెళ్లారట. 4 రోజుల వరకు రారట. అప్పటి వరకు తను మన హాస్టల్లో ఉంచమని వార్డెన్ మేడం గారు చెప్పారు. ఇప్పుడు సౌందర్య మన రూమ్లోనే ఉంటే ఆనంది ప్రెగ్నెన్సీ గురించి తనకు తెలిసిపోతుంది. తనకి తెలిస్తే హాస్టల్ గవర్నమెంట్స్ మొత్తం టమ్మికేసి డప్పు కొట్టి మరీ చెప్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నారు? నేను మీ రూమ్ లో ఉండటం మీకు ఇష్టం లేదా? అయ్యో, అలా ఏం లేదు సౌందర్య. మరి పక్కలో బల్లం ఉన్నట్టు అంతలా భయపడతారేంటి? ఏదో ఒక బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక అల్మారా, నా నసబిండానికి కాస్త మీ చెవులుంటే చాలు కదా. అంతకు మించి ఇంకేం ఆశించను. ఏంటానంది, నేను నీతో ఉంటే నీకేమన్నా అభ్యంతరమా? అలా ఏం లేదు, నువ్వు మాతోనే ఉంటావు. ఏంటానంది? పాపం తను మాత్రం ఎక్కడికని వెళ్తుంది? వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చేదాకా మనతోనే, మన గదిలోనే ఉంటుంది. మంచిదమ్మా. రెజీనా, సౌందర్యం రూమ్కి తీసుకెళ్ళు, నేను వెళ్ళి మోటార్ వేసి వస్తా. అశ్విన్ అన్నా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు బాగా తెలుసు. ఇక మీదటంతా నేను చూసుకుంటాను కదా. ఆనంది, ఏంటి? నిన్న అందరి ముందు నీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. పర్లేదు. ఇక నుంచి నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇవాళ్లే మనశ్శాంతిగా పడుకోగలను. సౌందర్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం నిన్ను అవమానించడం కాదు. నీ గురించి నాకు తెలియాలనే ఆ అభిమానంతోనే ఇలా చేశాను అని అర్థం చేసుకో ప్లీజ్.
సమయంలోనైనా సౌందర్యకి నిజం తెలిస్తే ప్రమాదమే. కానీ ఈ సిచ్యువేషన్లో నేను తనని రూమ్లో పెట్టుకోక తప్పదు. ఏదైతే అయింది, నేను చేసేదేం లేదు. ఏంటి మీరనేది? అవునండి, మిత్ర తనని ప్రేమిస్తున్న విషయం ఇవాళే మహేష్తో చెప్పేద్దాం. ముందు సత్యవతితో మాట్లాడాలని చెప్పాను కదా పార్వతి. సత్యవతితో మాట్లాడిన తర్వాత మహేష్ రివర్స్ అయితే తన ముందు మన పరువు పోతుందండి. అందుకే ముందు మహేష్తో మిత్ర గురించి మాట్లాడి వాడి వైపు నుండి ఓకే అనిపిద్దాం. చూడు పార్వతి, ఇలాంటివి వాడి మూడ్ బాగున్నప్పుడు చెప్పాలి. నేనే చెప్తాను. అంత టైం లేదు అంకుల్. ఏ? మహేష్ అశ్విన్ ఆనందిల లవ్ కి సపోర్ట్ చేస్తున్నా తను ఇంకా ఆనందిని పూర్తిగా మర్చిపోలేదు. అవునండి, మొన్న కూడా ఆఫీస్లో వాళ్ళిద్దరినీ కలిసి లంచ్ చేద్దామని పిలిచాడు. లంచ్కి ఇన్వైట్ చేస్తే తప్పే ఉంది? లంచ్కి ఇన్వైట్ చేయడంలో తప్పేం లేదు అంకుల్. అంతమంది ఉండగా వాళ్ళిద్దరినీ లంచ్కి ఇన్వైట్ చేయడం బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది కదా. పైగా ఎవరో చెప్పకుండా గెస్ట్లు వస్తున్నారని మాత్రమే చెప్పాడు. మహేష్ ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు తప్ప తన లైఫ్ గురించి అస్సలు ఆలోచించడం లేదు అంకుల్. వాళ్ళక్క పెళ్ళయ్యాక కొన్ని రోజుల్లో ఆనంది అశ్విన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత మహేష్ పరిస్థితి ఏంటి? కాబట్టి సత్యవతికి చెప్పడానికి ముందే మహేష్కి మ్యాటర్ కన్వే చేస్తే వాడికి ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్తున్నారు? మహేష్ రాగానే మిత్ర నిన్ను ప్రేమిస్తోంది, తనని పెళ్లి చేసుకోమని చెప్తాను. మీరు జస్ట్ మాకు సపోర్ట్గా ఉంటే చాలు. వద్దు. వై అంకుల్?